నవో గండమై గడప దాటని బతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకుండదా. పెద్ద కుర్చీ ఎంత పని చేసేవే పెద్ద కుర్చీ, నన్ను ఎడవాసిపోతివే పెద్ద కుర్చీ. అసెంబ్లీకి ముఖము నేను చూపించలేకుంటిని, అసెంబ్లీకి ముఖము నేను చూపించలేకుంటిని. గెలిపించిన గజ్వేలు జనము, గెలిపించిన జనము కోసం ఏమి చేయలేకపోతిని. గజ్వేల్లా ఇంతగానం జనాలు అయ్యో సరే షెడో పడో పెద్ద మనిషిని గెలిపిద్దాం చూద్దాం అన్నట్టుగా పుసుక్కున ఓటేసి గెలిపిస్తే ఆయనకలా మళ్ళీ చూస్తలేడు, అసెంబ్లీలో అడుగు పెడతలేడు, అసెంబ్లీకి వస్తలేడు. గెలిపించిన నియోజకవర్గ గజ్వేల్ నియోజకవర్గ జనాల గురించి మాట్లాడతలేడు, మందలిస్తలేడు. ముఖమే బంగారం అయింది. ఉగనన్నా ఎన్నుకుంటాం కదరా దేవుడా శంకరా, మా నోట్లే మేమే మన్ను కొనుక్కున్నట్టు అయింది, మా గోతి మేమే తీసుకున్నట్టు అయింది అని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారట గజ్వేల్ జనాలు. ఇక ఇప్పుడు ఈ భాగవతం ఇట్లా ఉంది. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో వచ్చి అడుగు పెడతాడు, జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తాడు. వస్తందుకు ఆయనకు ముఖం ఉందా? ఒకవేళ వస్తే ఆయన కష్టం మేము ఉంచుకుంటామా? అయ్యా బారుబూరు బచ్చన్నపేట అని వచ్చినావు, నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? నిన్ను కాల్చి వేసి గెలిపించిన జనాలు గజ్వేల్ జనాలు ఇవాళ తల్లడం మరణం అవుతురు. ఇవాళ ఒక్కొక్క సమస్య పేరుకపోయింది. 10 ఏళ్ళు రాజ్యం వేలి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటేవి, అందుకేని 10వ పరకో తీసి మరి ఎందుకు ఖర్చు పెడతావు నియోజకవర్గానికి? మా సమస్య ఇది, మా గోడు ఇది, మా బాధ ఇది అని చెప్పుకుంటాను, కనీసం వాళ్ళకు ముఖం కూడా చూపిస్తలేవు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేస్తావు? అసెంబ్లీ గడప దొక్కని నువ్వు, అసెంబ్లీలో మాట్లాడని నువ్వు జూబ్లీ హిల్స్కు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు గల్లీ గల్లీలలా కల్లర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుతుర్రు అట. ఇక ఇంట్లో పెదకోమటిరెడ్డి అడుగు పెట్టి మొత్తానికి బీఆర్ఎస్ 5 ముక్కలు అయిందని జ్యోతిష్యం చెప్పిండు, 5 ముక్కలు కాబోతుందని జ్యోతిష్యం చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ జాతకాన్ని ఈ రకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల సందర్భంగా పెదకోమటిరెడ్డి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ గురించి జ్యోతిష్యము చెప్పుకొచ్చిండు. ఇది కథ. ఇక రేపు ఇక అన్నట్టు ఒక ముచ్చట. ఇప్పుడు ఇంట్లోనే ఎంతసేపు చెప్పు ఒక్క మాట మాట్లాడుకుందాం వల్ల రక్త సంబంధం ఏనాడు వాసిపోదు. కవితమ్మ ఇయ్యాల నేను దూరంగా పోతున్నా మాయ పోటువ లేకుంటే నేను 4 నెలలు జనం బాట జాగృతి పేరు మీద జనం బాటా చేసి జనాలల్లా ఉంటా అని మాయ పోటువ నాకు అవసరం లేదు, నేను పోతున్నా, నన్ను మాయ సస్పెండ్ చేసిండు, ఇక ఎడవాసినట్టే మా పేగు బంధము ఎడవాసినట్టే అనేది కవితమ్మ చెప్పుకుంటుంది, వాళ్ళు కూడా చెప్పుకుంటారు. నీళ్ళల్లో దెబ్బేస్తే ఎంతసేపు తెరలైద్ది, అంతే కదా. ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా ఇంకా 4 రోజులకైనా ఇంకా 6 నెలలకైనా ఇంకా 7 ఏళ్ళకైనా వాళ్ళు కలిసిమెలిసి ఉంటుల్లే. రక్త సంబంధము, పేగు సంబంధము. ఇవాళ కట్టెలు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కేసుల పాలవుతారు, దనగల పాలవుతారు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటారు, ఒకరి మీద ఒకరు బట్ట కాల్చి మీదేసుకుంటారు, ఒకరి మీద ఒకరు బదనాలు మోపుకుంటారు, ఒకరికొకరు పంచాలు పెట్టుకుంటారు. ఆఖరికి వస్తారు కల్లా రేపు ఆ రక్త సంబంధము ఆ పేగు సంబంధము ఒక్కటే. మరి ఇంట్లో ఎవరు తెరలయ్యా ఇప్పుడు అంటే హరీషు ఇప్పుడు స్వయాన
హరీశమయ్య మేనమర్దలు కవితమ్మ ఏం ఆంబయం వెళ్ళబోసుకుంది? మా బావ ఆహా మా బావ కాళేశ్వరం కథలో స్వాహ. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఆనాడు మా బావ ముడుపులు బదనామియాల మాయ మీదకి వచ్చింది, బదనామియాల మాన మీదకి వచ్చింది. అసలు దొంగ మా బావ, ఆయనకు తోడు దొంగ సంతోషు. మాయకు మందుగోళీ లేచి మరుగు మందు పెట్టినట్టే మలుపుకుండు. వీడు చిన్న సన్నోడు కాదు. హరితహారం పేరు మీద గ్రీన్ ఛాలెంజ్ అని ఉన్న కాడికి మట్ట సంగ దోసుకొని బయట దేశాలలో బంగ్లాలు కట్టుకుండు, బయట దేశాలలో ఆస్తులు సంపాదించుకుండు. కాళేశ్వరం పేరు మీద మా బావ కోట్లు మింగిండు అని కవితమ్మ కూడా ఇప్పుడు ఒకటే పదం వాడుతుంది. నిన్న తెలంగాణ బతుకమ్మ సంబరాలలో ఆడబిడ్డలు ఏ రకంగా ఉయ్యాల పాటలు పాడుకుర్రో ఇప్పుడు కవితమ్మ కూడా గదే పాట పాడుతుంది, బావ పాట. ఏం పాట? అవినీతి మా బావ, అవినీతికి మారు పేరు మా బావ, అనకొండ మా బావ, తిన్నడు